వెల్కమ్ టు ది ఫైన్ ప్రాపర్టీస్. ఈరోజు మనం కోకాపేటలో ఉన్న నియోపోలిస్ లొకేషన్లో ఉన్నాం. ఈ లొకేషన్లో మనకి ప్రెస్టీజ్ గ్రూప్ వాళ్ళు డెవలప్ చేస్తున్న ప్రెస్టీజ్ క్లియర్మెంట్ ప్రాజెక్ట్లో ఇన్వెస్టర్ అండ్ బిల్డర్ యూనిట్స్ అయితే సేల్కి వచ్చాయి. ఈ వీడియోలో మనం ప్రాజెక్ట్ డీటెయిల్స్తో పాటు మోడల్ ఫ్లాట్ని కవర్ చేయబోతున్నాం. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇందులో మనకి స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసరికి 2.9 CR, 3 and 4 BHK ఫ్లాట్స్ 1988 SFT నుండి 4060 SFT వరకు సేల్కి అవైలబుల్గా ఉన్నాయి. నియోపోలిస్లో ప్రెస్టీజ్ వాళ్ళు ఇవ్వబోతున్న ఫస్ట్ ప్రాజెక్ట్ ఇది. ఈ ప్రాజెక్ట్ని 7.56 acresలో 6 towers డెవలప్ చేస్తున్నారు. టోటల్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ 928. ఇందులో 4 towers G+38 floors. ఈ టవర్స్కి కరెంట్ బేస్ ప్రైస్ వచ్చేసరికి 10,000 కోట్ చేస్తున్నారు, ప్లస్ అడిషనల్స్ ఉంటాయి. రిమైనింగ్ 2 towers G+32 floors. ఈ టవర్స్కి కరెంట్ బేస్ ప్రైస్ వచ్చేసరికి 10,500 ప్లస్ యాడ్-ఆన్స్ కోట్ చేస్తున్నారు. ఇది బిల్డర్ ప్రైజెస్. ఈ ప్రాజెక్ట్ని వీళ్ళు నవంబర్ 2027లో అయితే హ్యాండ్ ఓవర్ ఇస్తున్నారు. ప్రెస్టీజ్ గ్రూప్ వాళ్ళు వీళ్ళ ప్రీవియస్ ప్రాజెక్ట్ని కోకాపేట్ లొకేషన్లో పొజిషన్ కంటే 6 months ముందే డెలివరీ ఇచ్చారు. ఇది ప్రెస్టీజ్ ట్రాంక్విల్ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ని కూడా 6 months ఎర్లీగా వీ కెన్ ఎక్స్పెక్ట్ ద డెలివరీ. మీరు కనుక హైదరాబాద్ వెస్ట్లో 3 and 4 BHK ఫ్లాట్స్ కోసం చూస్తున్నట్లయితే దిస్ వుడ్ బి ద గుడ్ ఆప్షన్ అండ్ వీ హ్యావ్ డీసెంట్ ఇన్వెంటరీ, ఇన్వెస్టర్స్ అండ్ బిల్డర్ యూనిట్స్. ఇప్పుడు మనం మోడల్ ఫ్లాట్ని కవర్ చేయబోతున్నాం. ఇది ఎంట్రన్స్. మనం చూస్తున్న మోడల్ ఫ్లాట్ వచ్చేసరికి 2257 ఈస్ట్ ఫేసింగ్ 3 BHK. ఇది వచ్చేసరికి మీకు లివింగ్ అండ్ డైనింగ్ ఏరియా. ఇది లివింగ్ ఏరియా. లివింగ్ అండ్ డైనింగ్ ఏరియా విడ్త్లో 12.6 feet ఉంటుంది అండ్ లెంత్ వచ్చేసరికి 32 feetలో అయితే డిజైన్ చేశారు. దిస్ ఇస్ ద డైనింగ్ ఏరియా అనమాట. అండ్ మనం ఇప్పుడు కిచెన్లోకి ఎంటర్ అవుదాం. అండ్ మీరు మళ్ళీ చూడొచ్చు, ఇది లివింగ్ ఏరియా. లివింగ్ అండ్ డైనింగ్ ఏరియా కలిపి 32 into 12.6 feet ఉంటుంది. దిస్ ఈజ్ ద ఎంట్రన్స్ వేర్ వి కేమ్. అండ్ కిచెన్లోకి ఎంటర్ అవుదాం ఇప్పుడు. ఇది కిచెన్. కిచెన్ సైజ్ వచ్చేసరికి 17.6 into 9.6, 17.6 into 9.6 విడ్త్లో ఇచ్చారు. అండ్ యూటిలిటీ కూడా కిచెన్ అంత లెంత్ ఉంటుంది అనమాట. 17.6 into విడ్త్లో 4.9 feetలో. అండ్ మీరు మళ్ళీ చూడొచ్చు, కిచెన్ ఫుల్ బ్రైట్గా అయితే ఉంది, మంచి వెంటిలేషన్లో ఉందన్నమాట. అండ్ 3 bedrooms మీకు 2 అటాచ్డ్ ఉంటాయి. ఒకటి వచ్చేసరికి అవుట్ సైడ్ ఉంటుంది అండ్ 2 బాల్కనీస్ ఇస్తారు. అండ్ దిస్ ఇస్ ద మాస్టర్ బెడ్రూమ్. ఇది మాస్టర్ బెడ్రూమ్ అనమాట. మాస్టర్ బెడ్రూమ్ సైజ్ వచ్చేసరికి 13.6 into 14.9. ఇది డ్రెస్సింగ్ ఏరియా 3 into 6 feetలో ఉంటుంది. అండ్ దిస్ ఈజ్ ద అటాచ్డ్ వాష్రూమ్. ఇది సైజ్ వచ్చేసరికి 6 into 8.6. మాస్టర్ బెడ్రూమ్ మీరు మళ్ళీ చూడొచ్చు, సైజు 13.6 into 14.9. అండ్ ఇక్కడ డైనింగ్ ఏరియా పక్కన మీకు బాల్కనీ ఉంటుంది అండ్ అది మెయిన్ బాల్కనీ. ఆ బాల్కనీ సైజ్ వచ్చేసరికి 6 feet వైడ్లో ఉంటుంది. అండ్ మనం ఎంటర్ అయింది వచ్చేసరికి ఇది సెకండ్ బెడ్రూమ్ అనమాట. ఈ బెడ్రూమ్కి కూడా అటాచ్డ్ బాల్కనీ ఉంటుంది. మీకు రైట్ సైడ్లో ఉంది బాల్కనీ అనమాట. ఈ బెడ్రూమ్ సైజ్ వచ్చేసరికి 14 into 12.4లో క్రాఫ్టింగ్ చేశారు వీళ్ళు. బెడ్రూమ్ సైజు 14 into 12.4. అండ్ మీరు బాల్కనీ చూడొచ్చు, దీనికి అటాచ్డ్ ఉన్న బాల్కనీ. ఇది 5 feet వైడ్లో ఉంటుంది. టోటల్ 2 balconies ఉంటాయి ఈ ఫ్లోర్ ప్లాన్లో. 2257 ఈస్ట్ ఫేసింగ్ ఫ్లోర్ ప్లాన్ మనం చూస్తుంది. కంప్లీట్ 3 BHK అనమాట. అండ్ మనం ఇప్పుడు థర్డ్ బెడ్రూమ్లోకి ఎంటర్ అవుదాం. అండ్ దిస్ ఈజ్ ద వాష్రూమ్ ఫర్ ది సెకండ్ బెడ్రూమ్. ఇట్స్ అటాచ్డ్ వన్. అండ్ దిస్ ఈజ్ ద డైనింగ్ ఏరియా అండ్ ఎంట్రన్స్ వేర్ వి కేమ్. అండ్ ఇది థర్డ్ బెడ్రూమ్ అనమాట. ఈ బెడ్రూమ్లో కూడా వెంటిలేషన్ అయితే మీకు ఫుల్గా ఇచ్చారు, ఎందుకంటే పెద్ద విండో అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఈ బెడ్రూమ్ సైజ్ వచ్చేసరికి వీళ్ళు కొంచెం చిన్నదిగా కన్స్ట్రక్ట్ చేశారు. 11.4 into 12.4 సైజులో ఉంటుంది. ఇది థర్డ్ బెడ్రూమ్ 11.4 into 12.4. అండ్ ఈ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ ఉండదు ఈ ఫ్లోర్ ప్లాన్లో. అండ్ దీనికి వచ్చేసరికి కామన్ ఉంటుంది. దిస్ ఈజ్ ద కామన్ వాష్రూమ్ అనమాట. అండ్ వాష్రూమ్ సైజ్ వచ్చేసరికి 5.9 into 8 feetలో ఉంటుంది. రెండు సేమ్ ఉంటాయి అన్నమాట. అండ్ దిస్ ఇస్ ద ఎంట్రన్స్ వేర్ వి కేమ్. అండ్ మీకు కనుక మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ కనుక నచ్చినట్లయితే
ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ తెలియజేయగలరు. కోకాపేట్, నార్సింగి లొకేషన్స్లో 3 BHK కోసం చూస్తున్నట్లయితే కింద ఉన్న నెంబర్కి కాల్ చేయగలరు. థ్యాంక్స్ ఫర్